ఫస్ట్ ఎవరైతే మూవీకెళ్దాం అనుకుంటున్నారో, వెళ్ళే ముందు నో ఫిజిక్స్, నో లాజిక్స్, నో మ్యాథమెటిక్స్ ఏదైనా సరే, ఇవన్నీ ఉండొద్దు, ఇవన్నిట్లో నాకు సంబంధం లేదనుకుంటే మాత్రం సినిమాకెళ్ళిపోండి అంతే. మీకు బాగా నచ్చుతుంది. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగల్స్ 'అఖండ 2' రిలీజ్ అయింది నిన్న నైట్. సో, యాక్చువల్లీ ప్రీమియర్స్‌కి వెళ్దాం అనుకున్నాను. బట్ ఆ 600 కాస్ట్ పెట్టాలనిపియలేదు. సో, ఈరోజు మార్నింగ్ 7:30కి వెళ్ళాను మూవీ. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకంతగా నచ్చలేదు సినిమా. సో, నేను కూడా సినిమాకెళ్ళే ముందు ఫస్ట్ ఈ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఈ లాజిక్స్ మొత్తం పక్కన పెట్టే సినిమాకెళ్ళాను. ఎందుకంటే మనము బాలయ్యకృష్ణ అండ్ బోయపాటి గారి కాంబినేషన్‌లో వచ్చే మూవీ కాబట్టి ఇవే ఎక్స్‌పెక్ట్ చేస్తాం మూవీలో. సో, ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా పిక్ అవ్వదు. ఎళ్తూనే ఉంటుంది. ఇంకా మనకి ఆ మూమెంట్స్ అయితే అసలు ఎక్కడ ఉండవు ఫస్ట్ హాఫ్‌లో. చిన్న బాలయ్య సీన్స్ ఏవైతే ఉంటాయో అది కూడా ఏదో ఉన్నాయంటే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌లో మనకి అక్కడక్కడ కనిపిస్తది. నాకు రాండమ్‌లీ చెప్పాలంటే ఒక 15 మినిట్స్ ఉంటాడు చిన్న బాలయ్య సినిమాలో. అండ్ ఒకొక్క సాంగ్‌లో ఒక ఐటెమ్ సాంగ్ ఉంటుంది అక్కడ ఉంటాడు. సో, అక్కడ తప్ప మనకసలు బాలకృష్ణ కనిపియడు ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడ. సేమ్ ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళ కూతురికి ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు పెద్ద బాలయ్య వస్తాడో సేమ్ దీంట్లో కూడా అంతే. ప్రీ ఇంటర్వెల్ దగ్గర వాళ్ళ కూతుర్ని విలన్స్ వెంటబడుతున్నప్పుడు సడెన్‌గా మన పెద్ద బాలయ్య వచ్చేస్తాడు ఈ సినిమాలో. సో, ఎప్పుడైతే సెకండ్ బాలయ్య ఎంటర్ అయితాడో ప్రీ ఇంటర్వెల్ దగ్గర, సో, అక్కడ సినిమా పిక్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఆ యాక్షన్ బ్లాక్ ఏదైతుందో టాప్ అసలు. ఇక నువ్వు అక్కడ లాజిక్స్, ఫిజిక్స్, గ్రావిటీ ఏదుండదు. అంటే అక్కడ బావుంటుంది ఆ సీన్. మనం ఎట్లైనా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తాము బాలకృష్ణ గారి సినిమాలో. సేమ్ ఇంటర్వెల్ కూడా చాలా బావుంటుంది అక్కడ. సో, ఇంటర్వెల్ నుంచి మనకి మూవీ అనేది షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే అఘోర క్యారెక్టర్ చేసిన బాలయ్య ఉన్నాడో, ఆ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక సినిమా మొమెంటమ్ కొంచెం చేంజ్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఆ సీన్స్‌కైతే నేను నవ్వుకున్నాను సినిమాలో. లిటరల్లీ మనకి ఎప్పుడైతే సీన్స్ చూసేటప్పుడు మనకొకటి ఊపనేది రావాలి. బట్ నాకక్కడ నవ్వుకున్నాము. లిటరల్లీ నేను, మా ఫ్రెండ్స్ అందరం నవ్వుకున్నాం ఆ సీన్స్ చూసేటప్పుడు. అంత లాజిక్‌లెస్ ఉంటాయి ఆ సీన్స్. సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటుంది. హెలికాప్టర్ వెళ్ళిపోయినప్పుడు ఆ ఫ్యాన్ ఉంటుంది కదా! ఫ్యాన్ కింద పడినప్పుడు బాలయ్య గారు ఆ త్రిశూలం పట్టుకొని ఫ్యాన్‌ని తిప్పుతాడు. అసలు ఆ ఐడియా వచ్చినందుకు బోయపాటి గారికి హాట్స్ ఆఫ్ అసలు. నెక్స్ట్ లెవెల్ ఐడియా అది. ఇంకోటి సెకండ్ హాఫ్‌లో మనకి సనాతన ధర్మం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ సీన్ ఏదైతే ఉందో చాలా బావుంది. చిన్న ప్రాబ్లమ్ ఏందంటే అక్కడ బాలకృష్ణ గారు మనకి ఏదో స్పీచ్ ఇచ్చినట్టుంది. అక్కడ కొంచెం మాడ్యులేషన్ చేంజ్ చేసుంటే బావుండేది. ఇంకోటి నాకు నచ్చిందేందంటే ఈ మధ్య సినిమాలలో దేవుడి కాన్సెప్ట్‌ని తీసుకొస్తున్నారు. 'హనుమాన్‌లో' హనుమంతుడొస్తాడు కదా! సేమ్ అట్లానే. హనుమాన్ సినిమాలో ఇట్స్ యాక్సెప్టబుల్. ఓకే. మనం నమ్మొచ్చు. హనుమంతుడొచ్చింటే సేమ్ మూవీ మొత్తం మనకి హనుమంతుడి మీదనే రన్ అవుతుంది కాబట్టి హనుమంతుడొచ్చాడంటే ఓకే. ఈ సినిమాలో శివుడొస్తాడు అంటే నువ్వు వాళ్ళని చంపనీకి బాలే ఉన్నాడు. నువ్వు సరిపోతది గదా! శివుడెందుకు అక్కడ నీకు? బట్ నాకు ఆ సీన్ ఎందుకో ఈ హైప్ జనాలు సినిమాకి రావాలి, దేవుడున్నాడు. ఈ దీన్ని వాడుకుంటున్నారు నాకనిపించింది సినిమాని. అది నాకు అన్నెసెసరీ అనిపించింది సినిమాలో. ఇప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. బాలకృష్ణ అసలు చిన్న బాలయ్య మనకి సినిమాలో ఎక్కడ కనిపియడు. మాక్సిమం ఓ 15-20 మినిట్స్ కనిపిస్తాడు. మిగతా సినిమా మొత్తం మనకి సెకండ్ బాలయ్యనే కనిపిస్తాడు. అఘోర క్యారెక్టర్ చేసిన బాలయ్య. సో, చాలా బావుంది. అంటే ఆల్రెడీ మనం 'అఖండ 1'లో చూసాం. సేమ్ అదే పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. చాలా బావుంది పర్ఫార్మెన్స్ మాత్రం. అంటే మనము ఆ సీన్స్‌ని ఎంజాయ్ చేసామంటే బాలయ్య ఉన్నాడు కాబట్టి ఆ సీన్స్‌ని ఎంజాయ్ చేసాం. ఆ క్యారెక్టర్‌ని, ఆ ఫైట్ సీన్స్‌ని బాలయ్య తప్ప ఎవ్వరు చేయలేరు. నెక్స్ట్ 'సంయుక్త మీనన్.' అసలు 'సంయుక్త మీనన్' ఎందుకుందో తెలీదు సినిమాలో. జస్ట్ నైల్స్ ఐటెమ్ సాంగ్ కోసం వాడుకున్నారా? లేపోతే తన ప్లేస్‌లో వేరే హీరోయిన్ అసలు వేరే క్యారెక్టర్ ఉన్నా అయిపోతుండే. అనవసరంగా సినిమాలో పెట్టారనిపించింది నాకు 'సంయుక్త మీనన్‌ని.' నెక్స్ట్ 'ఆదిపినిశెట్టి.' 'ఆదిపినిశెట్టి' ఉన్నంత సేపు బానే చేశాడు. అండ్ నాకు ఇంకోటి ఏందనిపించిందంటే ఈ సినిమాలో 'ఆదిపినిశెట్టికి' పవర్స్ ఉంటాయి సినిమాలో. సో, సినిమాలో పవర్స్ ఉన్నప్పుడు ఆ ఫైట్ సీక్వెన్స్ బాలకృష్ణకి, 'ఆదిపినిశెట్టి' గారికి ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే టగ్ ఆఫ్ వార్ ఉండాలి ఆ ఫైట్ సీక్వెన్స్. బట్ అక్కడ నువ్వు పవర్స్ ఉన్న 'ఆదిపినిశెట్టి' మొత్తం వన్ సైడ్ అయిపోతుంది ఆ ఫైటింగ్ ఇట్లా. ఏదో నార్మల్ మనిషిని చంపినట్టు చంపేస్తాడు అసలు ఆ సీను. అస్సలు అర్థం కాలే ఆ సీన్ అయితే అది. నెక్స్ట్ విలన్. మామూలు 'ఆదిపినిశెట్టి' కాకుండా మెయిన్ విలన్ ఉన్నాడు సినిమాకి. మామూలుగా మనకి 'బోయపాటి' సినిమాలో విలన్స్ ఎవరు తెలిసిన ఫేసెస్ ఉండవు. సేమ్ ఈ మూవీలో కూడా అసలు అతను ఎక్కడికెళ్ళి పట్టుకొచ్చాడో తెలీదు. తెలిసిన ఫేస్‌ని పెడితే బావుండేది. అండ్ ఆ వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది విలన్‌ది అస్సలు నచ్చలేదు నాకది. కొంచెం తెలిసిన వాళ్ళతోని డబ్బు గాని, తెలిసిన వాళ్ళతోని యాక్టింగ్ చేపించుంటే కొంచెం ప్లస్ అయ్యేది. ఇంకోటి చిన్న బాలయ్య చేసిన డాటర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, అసలు తన యాక్టింగ్ నాకు సినిమాలో యాక్టింగే అనిపియలేదు. అంటే యాక్టింగ్ రానట్టు చేసింది సినిమాలో.
ఆ క్యారెక్టర్‌ని కూడా వేరే వాళ్ళతో రీప్లేస్ చేసుంటే బాగుండేది. ఎందుకంటే యాక్టింగ్ వచ్చిన వాళ్ళని చేపిస్తే కొంచెం మనకి ఇంపాక్ట్ ఉండేది సినిమాలో. ఎమోషన్ అనేది వర్క్ అయ్యేది. బట్ తను క్లియర్ అర్థమైపోతుంది నాకు సినిమాలో చూసినప్పుడు యాక్టింగ్ ఎక్కడ కనిపియలేదు సినిమాలో. కొంచెం ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, సో వేరే క్యారెక్టర్ ఉంటుండే బాగుండేది ఆ క్యారెక్టర్ అయితే. సో మెయిన్‌లీ 'అఖండ 1'లో దీంట్లో ఏం మిస్ అయిందంటే 'అఖండ 1'లో ఏదైతే మదర్ సెంటిమెంట్, ఎమోషన్ ఉంటుందో అది ఇక్కడ అసలు కనిపియలేదు. ఆ ఎమోషన్ మనకి ఆ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఉంటుంది. బట్ అది వర్క్ అవ్వలేదు. నెక్స్ట్ వీఎఫ్ఎక్స్ తెలిపోతది మనకి. వీఎక్సే కనిపించేస్తుంది స్క్రీన్ మీద మనకి. ఆ గ్రీన్ మ్యాట్ అని కొన్ని వీఎఫ్ఎక్స్ సీన్స్ కొన్ని ఇంప్రొవైజ్ చేసుంటే బాగుండేది. అంటే 'ఆది పినిషెడ్' వచ్చినప్పుడు ఏవైతే గోస్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది వీఎఫ్ఎక్స్ అని. నెక్స్ట్ తమన్ బీజీఎం బాగుంది. బట్ నాట్ అప్ టు ద మార్క్. అంటే ఇంటర్వెల్‌లో మేజర్ ఇష్యూ నాకు బీజీఎం వచ్చేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మంత్రాలు రన్ అవుతుంటాయి. అవి పెద్దగా వినిపియవు మనకు. ఏ మంత్రాలు వినిపిస్తున్నాయో అసలు మనకు అస్సలు అర్థం కావు అవి. కొంచెం అది కేర్ తీసుకోవాల్సింది. మొత్తం లౌడ్ బీజీఎం వినిపిస్తుంది. నెక్స్ట్ డైరెక్టర్ బోయపాటి. ఓకే. అంటే సేమ్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అదే ఉంది. బట్ ఓవర్ ద టాప్ వెళ్ళింది. కొంచెం స్టోరీ మాడ్యులేషన్ ఇవన్నీ చేంజ్ చేస్తే కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మూవీ నుంచి సేమ్ అదే ఓల్డ్ టెంప్లేట్ తీసుకొచ్చి మళ్ళీ రిపీట్ చేస్తుంటే ఆడియన్స్ చూడరు. నాకు మేజర్ ఏమనిపించిందంటే నా ఇష్టం వచ్చింది తీస్తా, చూస్తే చూడండి అన్నట్టు తీశారనిపించింది సెకండ్ హాఫ్ అయితే నాకు టోటల్లీ. సో కొంచెం కేర్ తీసుకోండి నెక్స్ట్ మూవీ నుంచి. సో ఇదండి మూవీ రివ్యూ. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. అండ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో నాకు 'గ్రావిటీ', 'నో ఫిజిక్స్, నో లాజిక్స్' ఇవేమొద్దు. జస్ట్ బాలయ్య అండ్ బోయపాటి యాక్షన్ బ్లాక్స్ చూడాలనుకుంటున్నారో వెళ్లి చూసేయండి. మీకు చాలా నచ్చుతుంది సినిమా. అండ్ ఎవరైతే నాకు లాజిక్స్ ఇవన్నీ ఉండాలి అంటే మాత్రం మీకు నచ్చదు సినిమా. అండ్ దిస్ ఈస్ అవర్ రివ్యూ గైస్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. వాయిస్ ఆఫ్ సినిమా అని డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఈరోజు ఈవినింగ్ 'మౌగ్లీ' ప్రీమియర్ ఉంది. సో ఆ మూవీ చూసొచ్చి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం రివ్యూతోని. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.